తెలుగు సినిమాల్లో ఇప్పటికీ అత్త పాత్ర అంటే వెంటనే గుర్తుకు వచ్చే నటి సూర్యకాంతం. గయ్యాళి అత్త పాత్రలకు తన సహజ నటనతో ఆవిడ జీవం పోశారు. పాత్ర ఏదైనా అందులో సూర్యకాంతం ముద్ర స్పష్టంగా ఉంటుంది. తను తప్ప ఆ పాత్రను మరెవ్వరూ అంతగా పోషింపలేరు అనే రీతిలో సూర్యకాంతం నటన ఉండేది. అయితే ఆవిడ కంటే ముందు తెలుగు తెరపై గయ్యాళి పాత్రలు చేసిన నటి మరొకరు ఉన్నారు. ఆవిడ జవ్వాది గంగారత్నం. 108 ఏళ్లు జీవించిన ఈ అరుదైన నటి ఎవరు, సినీ జీవిత విశేషాలు ఏమిటి అన్నది చాలామందికి తెలియదు. అందుకే తొలితరం గయ్యాళి అత్త గంగారత్నం గురించి వివరాలు, అరుదైన ఫోటోలు సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ఈ విషయంలో సహకరించిన మిత్రుడు సరయు శేఖర్ గారికి ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా అంగలకుర్రు అగ్రహారంలో 1893లో పుట్టారు గంగారత్నం. బాల్యంలోనే ఆమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. 16వ ఏట భర్త మరణించడంతో జీవనోపాధి కోసం 17వ ఏట నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించారు గంగారత్నం. హరిశ్చంద్ర నాటకంలో కలకంటి, చింతామణిలో శ్రీహరి పాత్రలు ఆవిడికి పేరు తెచ్చాయి. తొలితరం రంగస్థల నటీనటులకు సినిమాల్లో అవకాశాలు తేలికగా లభించేవి కనుక గంగారత్నం కూడా సినిమా నటి అయ్యారు. 1936లో వచ్చిన తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయంలో ఆవిడ తొలిసారిగా నటించారు. ఆ తర్వాత గోడవల్లి రామబ్రహ్మ రూపొందించిన రైతు బిడ్డలో ఖాసామాత పాత్ర పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇందులో హార్మోనియం వాయిస్తున్న నటి గంగారత్నం. మధ్యలో ఉన్నది వేదాంత రాఘవయ్య. అప్పటికి ఆయన దర్శకుడు కాలేదు. రైతు బిడ్డ చిత్రానికి నృత్య దర్శకత్వం వహించడమే కాకుండా కొన్ని సన్నివేశాలు కూడా నటించారు వేదాంతం. అందులో ఈ దృశ్యం ఒకటి. ఇందులో నృత్యం చేస్తున్న నటి పేరు సుందరమ్మ. రైతు బిడ్డ చిత్రంలో హాస్య సంభాషణలను మల్లాది విశ్వనాథ కవిరాజుతో ప్రత్యేకంగా రాయించారు దర్శకుడు రామబ్రహ్మం. అంటే తెలుగు సినిమా తొలి రోజుల్లో 82 ఏళ్ల క్రితమే సెపరేట్ కామెడీ ట్రాక్కి శ్రీకారం చుట్టారన్నమాట. సినిమాల్లో నటిస్తూనే నాటకాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించేవారు గంగారత్నం. ఆ రోజుల్లో చాలా గ్రామాల్లో కరెంటు ఉండేది కాదు. కాగడాల వెలుగులో, దీపాల కాంతిలో నాటకాలు ప్రదర్శించిన ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుండేది. రంగస్థల ప్రముఖులైన ఎడవల్లి సూర్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నరసింహారావు, ఉప్పలూరు సంజీవరావు, నెల్లూరి నగరాజారావులతో గంగారత్నం నటించారు. అక్కినేని నటించిన కీలుగుర్రం చిత్రంలో తల్లి రాక్షసిగా గంగారత్నం, పిల్ల రాక్షసిగా అలనాటి హాస్య నటి కనకం నటించారు. 1941లో వచ్చిన తెనాలి రామకృష్ణ చిత్రంలో గవరమ్మగా నటించారు. అలాగే అక్కినేని పల్నాటి యుద్ధంలో ఎన్టీఆర్ మల్లీశ్వరిలోనూ ఆమె ముఖ్య పాత్రలు పోషించారు. యోగి వేమన, అగ్ని పరీక్ష, మాయా పిల్ల, ప్రియురాలు, పక్కింటి అమ్మాయి, అర్ధాంగి చిత్రాల్లో ఆవిడ నటించారు. 1955లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రం తర్వాత నటిగా గంగారత్నంకు అవకాశాలు తగ్గాయి. గయ్యాళి పాత్రలు ఎంతో సహజంగా పోషించేవారు గంగారత్నం. ఈవిడ పోషించిన ఆ పాత్రల తర్వాత వచ్చిన సూర్యకాంతంకు మార్గదర్శకంగా మారాయి. సూర్యకాంతం రంగప్రవేశం చేసిన తర్వాత గయ్యాళి పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడంతో గంగారత్నంకు సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో మళ్ళీ నాటకాలే ఆవిడకు దిక్కయ్యాయి. నాటకాలకు కూడా ఆదరణ తగ్గడంతో గంగారత్నంకి కష్టాలు మొదలయ్యాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క అనారోగ్యం గంగారత్నంను వేధించాయి. దర్శకుడు జంధ్యాల నాటక రంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో 1983లో తన దర్శకత్వం వహించిన నెలవంక చిత్రంలో గంగారత్నంకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో జేవి సోమయాజులకు
తల్లిగా ఆమె నటించారు. అలాగే నరేష్ హీరోగా నటించిన శ్రీవారి శోభనం చిత్రంలో హీరోయిన్ అనితారెడ్డికి బామ్మగా గంగారత్నంకు మరో అవకాశం ఇచ్చారు జంధ్యాల. ఈ చిత్రంలో బామ్మ మనవరాళ్లపై అలకపాన్పు ఎక్కనేలా చిలిపి గోరింక పాటను కూడా చిత్రీకరించారు జంధ్యాల. ఇద్దరికి ఎస్ జానకి పాడారు. ఎంతో వైవిధ్యం చూపిస్తూ జానకి పాడిన ఆ పాట తీరు ప్రతి ఒక్కరిని అలరించింది. గంగారత్నం పడుతున్న ఆర్థిక ఇబ్బందులు గమనించిన స్టిల్ ఫోటోగ్రాఫర్, నిర్మాత మన సత్యం ఆవిడను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. మద్రాసులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గంగారత్నంకు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాణిశ్రీ, శారద కూడా తమ వంతు ఆర్థిక సాయం అందించారు. చరిత్ర చాలా సందర్భాల్లో ఎందుకనో విషాదంగానే ఉంటుంది. గంగారత్నం విషయము అంతే. భగవంతుడు ఆమెకు మంచి ఆయుష్ ఇచ్చాడు, కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీర్చలేకపోయారు. 108 ఏళ్ల పాటు ఆవిడ బ్రతికారు. చివరి క్షణం వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఈ బాధలు ఇక చాలు అనుకుంటూ గంగారత్నం 2001లో నటరాజులో ఐక్యమయ్యారు. ఆమెకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. వారు మాత్రం సినీ రంగానికి దూరంగానే ఉన్నారని సమాచారం. మనసత్యం, వాణిశ్రీ, శారద, జంధ్యాల వంటి వారు గంగారత్నం ఆదుకున్నారు. కానీ మిగిలిన చిత్ర ప్రముఖులు ఎవ్వరూ ఆవిడను పట్టించుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.